Andhra Pradesh Home Minister Vangalapudi Anita said that procedure of estimating flood losses in Vijayawada will begin from Monday. Addressing a press conference at NTR District Collectorate, the Home Minister said flood relief work is going on for the 8th day. Since the flood in the centrally located city, earlier Chief Minister Nara Chandrababu Naidu said the state government sent its first report regarding the floods to the center and sought a relief of 6,880 crore rupees and added that external enumerators are being roped in, who will be provided with training in flood hit areas. The CM observed that out of 2 lakh houses, 1.4 lakh were single floor residences which suffered extensive damage due to the floods. టికెట్స్ అన్ని కూడా పంపించాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు మార్నింగ్ కి కూడా సుమారుగా 3,05,966 బ్రేక్ఫాస్ట్ ప్యాకెట్స్ పంపించడం జరిగింది. వాటితో పాటు ఈ రోజు మార్నింగ్ వాటర్ ప్యాకెట్స్ దగ్గర నుంచి 1,56,100 వాటర్ బాటిల్స్, అదేవిధంగా మిల్క్ కూడా 1,84,376, అదేవిధంగా బిస్కెట్స్ 1,50,000 బిస్కెట్స్ ప్యాకెట్స్ కూడా అక్కడ ఎక్కడైతే నీడ్ ఉందో ఆ నీడ్ ఉన్న ప్రాంతాలన్నిటికీ కూడా పంపించడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఎవరైనా భోజనం కావాలి అని చెప్పినా కూడా ఇమీడియట్ గా అక్కడ కూడా వాళ్ళకి ఇచ్చే పరిస్థితి కూడా మనకు ఉంటుంది. అదేవిధంగా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఈ టైంలో ధరల పెరుగుదల నియంత్రణ చేయడానికి పర్టికులర్ గా వెజిటబుల్స్ ని కూడా సింప్లిఫై చేసి, కాస్ట్ సింప్లిఫై చేసి అవి కూడా ప్రత్యేకంగా బజార్లు ఏర్పాటు చేసి అక్కడ కూడా నియర్ బై ఆ వెజిటబుల్స్ కూడా సేల్ చేయడం జరిగింది. సుమారుగా నిన్న చూస్తే 163 స్టోర్స్ లో 105,377 కేజీల వెజిటబుల్స్ కూడా సేల్ అయినాయి. ఆల్రెడీ ఈ రోజు ఇంచుమించుగా ఒక 64 ప్లేసెస్ లో కూడా ఈ వెజిటబుల్ సేల్ కూడా జరుగుతుంది. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, ఎక్కడైనా వాటర్ ట్యాంక్స్ ఎక్కడ కూడా వాటర్ ఇబ్బంది లేకుండా 236 ట్యాంకర్స్ తిరుగుతున్నాయి. సుమారుగా ఈ రోజుకి ఇప్పటికీ 177 ట్రిప్లు వేసినాయి. ఇవి నిన్నైతే సుమారుగా 2,090 ట్రిప్లు కూడా వేయడం కూడా గమనించాం.